గైస్, దిస్ ఇస్ ఇందిరా కుడుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో అనే దానికంటే న్యూ సిరీస్ అనాలి. ఎందుకు అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం మనం ఒక ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేసాము. ట్రావెల్ సిరీస్ అంటే చాలా వీడియోస్ ఉంటాయి అనుకోకండి, ఒక 3-4 వీడియోస్ అయితే ఉంటాయి. అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చెప్పాను కదా మనం ట్రావెల్ చేస్తున్నాము అని. ఎక్కడికి అంటారా? అతని ఆజ్ఞ లేదే మనం అక్కడికి వెళ్ళలేము. అదే అరుణాచలం. మేబీ శివుడి ఆజ్ఞ నాకు అరుణాచలం రావడానికి ఇప్పుడు వచ్చింది అనుకుంటా. ఇదే ఫస్ట్ టైం నేను అరుణాచలం వెళ్ళడం. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఆల్సో నాకు ఎలా అనిపిస్తుందంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు నన్ను నేను అక్కడ సరెండర్ చేసుకోవాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. అయితే మనం కార్లో వెళ్తున్నాం అనమాట అరుణాచలం. కార్లో వెళ్తున్నాం కాబట్టి మనం మధ్యలో ఇంకొన్ని ప్లేసెస్ కూడా చూడొచ్చు కదా. అయితే ఇవాళ మొత్తం ట్రావెలింగ్కే పోతుంది. రేపు మనం కాణిపాకం అండ్ కంచి చూడబోతున్నాము. కాణిపాకం, కంచి అనేవి ఇవి చాలా పవర్ఫుల్ ప్లేసెస్. సో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్దాం, ఆ తర్వాత అరుణాచలం. సో ఇదంతా చెప్పాను కదా, ఒక 3-4 ఎపిసోడ్స్ లాగా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో నేను కాణిపాకం, కంచి వరకు అయితే కవర్ చేస్తాను. యాక్చువల్లీ మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయ్యి కొంచెం దూరం అయితే వచ్చాము. ఇప్పుడు లంచ్ కాగాము. లంచ్ చేసుకొని మళ్ళీ మనం ట్రిప్ కంటిన్యూ చేయాలి. యాక్చువల్లీ ప్లాన్ ఏంటి అంటే ఇవాళ నైట్ వరకు కాణిపాకం వెళ్ళి కాణిపాకంలో నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనం కాణిపాకంలో చేసుకొని ఆ తర్వాత కంచికి వెళ్ళాలి అనేది ప్లాన్. సో ఈ ప్లాన్ ప్రకారం మనం వెళ్తామా, మధ్యలో ఏమైనా చేంజెస్ అవుతాయా ఏంటి అనేది నేను ఎప్పటికప్పటికి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం లంచ్ చేసేద్దాం. లెట్స్ గో. అగైన్ నిన్న చెప్పాను కదా మనకి వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే కాణిపాకం అండ్ కంచి వెళ్తాము అని చెప్పేసి. సో నిన్న లేట్ అయిపోయింది అని తిరుపతి దగ్గరే హోటల్లో స్టే చేసాము. ఈ ట్రావెల్ ఇదంతా లాస్ట్ మినిట్ ప్లానింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి మేము హోటల్స్ ఇవేమీ బుక్ చేసుకోలేదు. కనిపించిన హోటల్లో అయితే స్టే చేసాము. అది మరీ అంత బాగుంది అన్నట్టు ఏం లేదు, ఓకేగా ఉంది. దట్స్ ఓకే. ఒక నైట్కి స్టే చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి సరిపోయింది అని అనిపించింది. సో అందుకే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మార్నింగ్ ఒక కాఫీ అయితే తాగేసాము. కాఫీ తాగిన తర్వాత ఈ స్వీట్స్ మీకు ఎవరికైనా తెలుసా గైస్? దీని పేరు ఏమంటారో నాకు తెలీదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టు గుర్తుందనమాట. చూడగానే నచ్చింది కాఫీ షాప్లో, అందుకే తీసుకున్నాను. కొంచెం రసగుల్లా టైప్స్లో ఉంటుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం కాణిపాకంకి వెళ్దాము. కాణిపాకం దర్శనం అయిన తర్వాత అప్పుడు కంచికి వెళ్ళేద్దాము. సో యా, లెట్స్ గో. కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది. అంటే ఫస్ట్ ఆది వినాయకుడు అని అంటారు కదా, మా జర్నీలో ఫస్ట్ దర్శనం కూడా వినాయకుడి దర్శనంతో స్టార్ట్ అయింది. మేము చాలా పాజిటివ్గా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. అయితే కాణిపాకం దేవుడు ఏంటి అంటే స్వయంభూ దేవుడు అంటారు. అంటే అతనిగా వెలిసిన దేవుడు, ఎవరు ప్రతిష్ఠించింది కాదు అనమాట. అండ్ ఆల్సో ఈ దేవుడు బావిలో ఉంటాడు. బావిలో ఉంటే జనరల్గా ఏమవుతుంది, మునిగిపోతారు కదా. వినాయకుడు మునగకుండా ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్కి తగ్గట్టుగా పెరుగుతూ వస్తున్నాడు అని అంటారనమాట. ఇది నాకు తెలిసిన కాణిపాకం యొక్క విశిష్టత. సో కాణిపాకంకి రావాలి అని అంటే జనరల్గా మేమైతే కార్లో వచ్చాము, ఓకే. బట్ మామూలుగా బస్లో రావాలి అంటే నాకు తెలిసి తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అనుకుంటా కాణిపాకంకి. సో మీరు అలా రావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాణిపాకం. ఇప్పుడు మనం నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్, కంచి అని అనుకుంటున్నాము. టైం పర్మిట్ చేసిన దాన్ని బట్టి గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలా వద్దా అని చూడాలి.
గైస్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడికి రావాలి అంటే కాణిపాకం టు వేలూరు, వేలూరు నుంచి ఈ టెంపుల్కి అయితే రావచ్చు. ఈ శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో ఏంటి అంటే స్వర్ణలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇది యాక్చువల్లీ ప్రైవేట్ టెంపుల్, గవర్నమెంట్ టెంపుల్ కాదు. సో ఏంటి అంటే నాకు కొంచెం కమర్షియల్గా అనిపించింది. ఇక్కడ టికెట్ రేంజెస్ ఎలా ఉన్నాయంటే ఫ్రీ 150, 300, 500 ఇలా టికెట్ రేంజెస్ ఉన్నాయి. బట్ ఏదైనా సరే మనం లోపల చాలా నడవాలి. ఆ నడవడం కూడా ఎలా ఉంది అని అంటే శ్రీచక్రం షేప్లో ఇట్లా స్టార్ షేప్లో ఉందన్నమాట. సో మనం అలా నడవాలి. సో ఫస్ట్ మనం వెండి గణపతిని దర్శనం చేసుకుంటాము, లైక్ శక్తి గణపతి అంటారు. ఆ తర్వాత స్వర్ణలక్ష్మి అమ్మవారు, ఆ తర్వాత పెరుమాల్ మన వెంకటేశ్వర స్వామి. సో ఇలా 3 దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రావాలి. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ గమనించింది ఏంటి అంటే కోనేరు లాగా ఉందన్నమాట. కోనేరు కూడా కాదు, చిన్నగా వాటర్ లాగా ఉంది. దాంట్లో అందరూ కాయిన్స్ వేస్తున్నారు. యాక్చువల్లీ గైస్, ఈ కాయిన్స్ వేయడం వెనకాల మీనింగ్ ఏంటి? నాకు యాక్చువల్లీ నేను అనుకోవడం ఏంటి అంటే పూర్వకాలంలో రాగి కాయిన్స్ ఉండేవి కదా, అవి వాటర్లో వేసి అది వాటర్లో కలిసిన తర్వాత మనం తాగితే మంచిది అని వేస్తారేమో నేను అనుకుంటున్నాను. ఈవెన్ మనం శ్రీశైలం, విజయవాడ ఇలా ఎక్కడ వాటర్ బాడీస్ కనిపించినా అక్కడ కాయిన్స్ వేస్తాము. బట్ దాని వెనకాల ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలీదు. నేను అనుకోవడం అయితే ఇది ఇలా రాగి వాటర్లో వేస్తే పూర్వం వాటర్లో ఆ రాగి కలిసి మనకి మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా మీనింగ్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఇంకొక విషయం కూడా గమనించాను గైస్, ఈ శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో బయటికి వచ్చేటప్పుడు ఏంటి అంటే షాప్స్ నుంచి వచ్చేటట్టు కట్టారనమాట. అంటే ఏదో కొంతమంది అయినా ఏదో ఒకటి కొంటారు అని చెప్పి నాకు అది కూడా కొంచెం కమర్షియల్గా అనిపించింది. లైక్ మన గవర్నమెంట్కి సంబంధించిన టెంపుల్స్ అయితే బయట ఉంటాయి స్టాల్స్ అన్నీ. సో మనకి ఆల్రెడీ తెలుసు బయట స్టాల్స్ ఉంటాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఎందుకో ఇక్కడ ఇలా ఉండేసరికి నాకు కొంచెం కమర్షియల్ అనిపించింది. నన్ను అడిగితే గోల్డెన్ టెంపుల్ అంత మస్ట్ విజిట్ ఏం కాదు అని నేను చెప్తాను. బట్ లోపల అమ్మవారు, స్వర్ణలక్ష్మి అమ్మవారిని చూసినప్పుడు మాత్రం జనరల్గా మనకి అమ్మవారిని చూస్తే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది కదా, అలా అనిపించింది. అమ్మవారి దర్శనం తప్ప ఇంకేదైనా స్పెషల్ థింగ్ ఉందా అంటే అంతేమీ లేదనే చెప్పాలి. అసలు నిజం చెప్పాలి అని అంటే ప్రసాదం, తీర్థం ఇదేమీ ఇవ్వలేదు. నాకు ఇది ఇంకా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇలా అంటున్నాను, నన్ను తప్పుగా అనుకోకండి. సో ఇలా మన గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ గోయింగ్ టు కంచి అనమాట. సో అక్కడ అప్డేట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరేం చేయాలి, వీడియోని చూస్తూనే ఉండాలి. గైస్, కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. మేము ఎంత లక్కీ అంటే కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి అమ్మవారిని మళ్ళీ అలంకరించారు. కొద్దిసేపు వెయిట్ చేసినా సరే అమ్మవారిని మంచిగా అలంకరణతో చూశాక, అది ఎలా అంటే పసుపుతో అలంకరించి అలా అమ్మవారిని చూసిన తర్వాత ఒకలాంటి సంతోషం, ఒక ధైర్యం అవన్నీ వచ్చాయి. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అసలు. ఇదే కదా కావాల్సింది అన్నట్టు అనిపించింది అనమాట. యాక్చువల్లీ కంచి కామాక్షి అమ్మవారి విశిష్టత ఏంటి అంటే, ఈ కామాక్షి అమ్మవారు పార్వతీదేవి అనమాట. సో శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి తను పనిష్మెంట్ లాగా ఇక్కడికి వచ్చింది అనేది ఒక స్టోరీ ఉంది. అలాగే ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. అండ్ కాంచీపురంలో అమ్మవారి టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అంట. మిగతావన్నీ శివుని టెంపుల్సే ఉన్నాయంట. సో ఇది నాకు తెలిసిన కంచి కామాక్షి అమ్మవారి విశిష్టత. ఇక్కడికి రావాలి అంటే వేలూరు నుంచి కాంచీపురంకి బస్సెస్ ఉంటాయి అనుకుంటా. సో అలా అయితే రావచ్చు.
ఇన్ కేస్ మీలో ఎవరైనా కంచికి రావాలి అనుకుంటే ఇక్కడ మంచి మంచి కంచి శారీస్, కంచి డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి. మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే ఇది కూడా చెప్పేస్తున్నాను. సో యా గైస్, ఇలా మనం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ అండ్ కంచి ఇవన్నీ దర్శనం అయితే చేసుకున్నాము. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే నేను ఎండ్ చేద్దాము అనుకుంటున్నాను. రేపు మదురై అండ్ అరుణాచలం అయితే వెళ్దాము. అరుణాచల దర్శనం రేపు కాదు, మదురై దర్శనం అయితే రేపు అవుతుంది. సో అది నేను రేపటి వ్లాగ్లో చూపిస్తాను. సో ఇది డే 1 అనమాట. ఈ వ్లాగ్ కనుక నచ్చితే మీకు ఏం చాలా తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో ఎలా అనిపించింది ఈ డివోషనల్ ట్రిప్ అంతా, అండ్ ఇంకేమైనా ప్లేసెస్ దగ్గరలో మేము విజిట్ అవ్వాల్సినవి ఉన్నాయా, మేము మిస్ అయిన ఏమైనా ఉన్నాయా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూసి తెలుసుకుంటాము. అండ్ ఆల్సో గైస్, మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.